తిరిగి దొరికిన జీవితం 4వ భాగం. మీరు వెళ్ళడానికి అంత తొందర ఎందుకు పడుతున్నారు? ఇక్కడ ఉండడం మీకు ఇబ్బందిగా ఉందా? మీరు ఉంటే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. మీరు వచ్చాక ఈ 10 రోజుల్లో ఆమె ఎంతగానో కోలుకుంది. మీలో మా చెల్లిని చూసుకుని ఆవిడ దుఃఖం మర్చిపోతుంది. మీరు ఉద్యోగంలో చేరినా మా ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని ఇవాళ మీ ఆఫీస్కి తీసుకువెళ్తాను నేను. అపాయింట్మెంట్ ఆర్డరు అది తీసుకొచ్చుకుందురు గాని. ఏ హాస్టల్లోనో గది అద్దెకు తీసుకునో ఉండే బదులు మా ఇంట్లోనే ఉండండి. ఒంటరిగా ఉండే ఇబ్బంది మీకుండదు. మా అమ్మ కోరిక తీరుతుంది. ఇక్కడ ఉండిపోనా? అదేమిటి? ఎలా ఉంటాను? మధ్యలోన అడ్డుకుని ఆశ్చర్యంగా అంది సరోజ. ఏ అమ్మా, ఉండడానికి నీకేం అభ్యంతరం? ఉంచుకోవడానికి మాకు లేని అభ్యంతరం నీకెందుకు? నీవెందుకు ఇంత మొహమాట పడుతున్నావు? నీకు తల్లి లేదు, నాకు కూతురు లేదు. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటాను నేను. నీకే లోటు రానియను. సరస్వతమ్మ ఆదుద్దాగా సరోజని ఒప్పించడానికి అంది. ఆవిడ చూపే అభిమానానికి, ఆదరానికి సరోజ కళ్ళు చెమర్చాయి. ఆవిడ అభ్యర్థనని కాదని ఎలా అనడమో కూడా తెలియలేదు. కానీ అంతా ఏమనుకుంటారు? మావయ్య అత్తయ్య ఏమంటారో గొనిగింది. నీకెందుకు? మావయ్య గారికి మావాడే రాస్తాడు. ఇంకా మిగతా వారు ఎవరేమనుకుంటారు? అనుకుంటే మాత్రం మనకేం? ఒరే కృష్ణ, ఇంకా సరోజ మాట మనం వినద్దు. ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆ ఉద్యోగం ఏమిటో సరోజని వెంట తీసుకెళ్ళి చూడు. ఇదిగో, నీవింకేం మాట్లాడకు, నాకు అడ్డు చెప్పకు. సరోజని మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుక్కి ఆజ్ఞ ఇచ్చేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. సరోజ ఇబ్బందిగా బిడియంగా కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. సరోజ వంక చూస్తూ, మా అమ్మ మాట అంటే మాటే, తిరుగులేదు అంటూ అదోలా నవ్వాడు. సరోజ సిగ్గుగా మొహం దించుకుంది. అయినా మీరేమిటి అంత మొహమాట పడుతున్నారు? ఈ రోజు నుంచి ఇంకా ఇది మీ ఇల్లే అనుకోండి. ఫ్రీగా ఉండండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థిస్తున్నట్టు. సరోజ ఏమనగలదు? సారీ సరోజ గారు, ఇలా అవుతుందనుకోలేదు నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. మీదేం తప్పు? ఇది నా దురదృష్టం. ఈ జ్వరం నా దౌర్భాగ్యం కొద్దీ వచ్చి దొరక్క దొరికిన ఉద్యోగాన్ని పోగొట్టింది. ఇంకా మళ్ళీ ఉద్యోగం దొరకడం నాలాంటి వాళ్ళకి మాటలా? ఇంకేం చెయ్యాలో అర్థం అవడం లేదు. వాడిపోయిన మొహంతో నిరాశ నిస్పృహలతో అంది సరోజ. కార్ డ్రైవ్ చేస్తూ ఏమనాలో అర్థం కాక ఊరుకున్నాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళేసరికి ఇస్తానన్న ఉద్యోగం సరోజ అన్న టైంకి రాని కారణంగా మరో 2-3 రోజులు చూశాక మరొకరికి ఇచ్చినట్లు మేనేజర్ చెప్పి తన అసహాయతను ఆ విషయంలో వెల్లడించి విచారం వ్యక్తం చేశాడు. కృష్ణమోహన్ స్వయంగా మాట్లాడి తన పరపతిని ఉపయోగించిన ఇంకా ఏ ఉద్యోగం ఖాళీ లేదని తన అశక్తతని వెల్లడించాడు అతను. సరోజ నల్లబడిన మొహం చూస్తే బాధ అనిపించినా ఏం చేయగలడు? ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయను? నాకిక్కడ ఎవరూ తెలియదు. నాలాంటి అనామకురాలికి ఉద్యోగం ఎవరిస్తారు? నేను ఊరికి వెళ్ళిపోతాను. అక్కడైతే 4 ప్రైవేట్లన్నా చెప్పుకుంటాను. రేపు నన్ను రైలెక్కించండి. నాకంటే మీరు పెడతారు తిండి ధర్మాత్ములు కనుక. కానీ అక్కడ మావయ్య అత్తయ్య గతి ఏమిటి? నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే పాపం వాళ్ళక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారో వెదగా అంది సరోజ. నేను రేపు వెళ్తానండి, ఇంక అడ్డు చెప్పకండి దృఢంగా అంది. మీరెందుకంత వరి అవుతున్నారు? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం ప్రయత్నిద్దాం. ఎంత ప్రయత్నం చేస్తే ఈ ఉద్యోగం దొరికింది మీకేం తెలుసు? ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళు ప్రయత్నించాలి? నిస్పృహగా అంది కన్నీళ్లు మినహా పట్టుకున్న గొంతుతో. నల్లబడిన మొహంతో మాట్లాడుతున్న సరోజను చూస్తే కృష్ణమోహన్కి ఆమెకి ఏం చెప్పాలో, ఏం ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. నిజమే, ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో తనకి తెలుసు. ఇల్లు నడపాల్సిన బాధ్యత ఉన్న సరోజ వ్యధ అతనికి అర్థమవుతుంది. ఆమె అన్నట్టు ఆమె ఒక్కతే అయితే తమ ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. ఆమె అత్తయ్య మావయ్యలని తాము ఉంచుకోగలరా? ఉంచుకుందామన్నా వాళ్ళు ఒప్పుకుంటారా? తను వేలు సంపాదిస్తున్నాడు. ఆమె వారికి పంపమని నెలకి 100-200 ఇయ్యడం తనకి కష్టం కాదు. కానీ ఈ దానాన్ని ఆమె స్వీకరిస్తుందా? ఇంట్లో ఉండడానికి ఎంతో బిడియపడుతున్న ఆమె ఉచితంగా ధర్మాన్ని స్వీకరిస్తుందా? ఆమె కాదు, ఆత్మాభిమానం ఉన్న ఎవరూ ఒప్పుకోరు. అసలు ఆ మాట తను ఎలా చెప్పడం? కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచించాడు కృష్ణమోహన్. ఉద్యోగం లేకపోతే సరోజ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతే తల్లి మళ్ళీ మామూలు మనిషి కాదు. తల్లి కోసం సరోజని కొన్నాళ్ళైనా ఉంచాలి. కారు గార్డెన్స్ దగ్గరికి రాగానే చటుక్కున ఆపాడు. ఇక్కడ కాసేపు కూర్చుని మాట్లాడదాం, దిగండి సరోజ అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడేమిటి? ఎందుకు? చెప్తారండి, లోపలికి వెళ్దాం. సరోజ ఆశ్చర్యపోతూ సంశయిస్తూనే అతని వెంట నడిచింది. అతను కూర్చోమన్న చోట కూర్చుంది. మీరు ఈ ఉద్యోగం దొరకలేదని నిరాశపడకండి. నేను ఇంకేదన్నా ప్రయత్నించి వేయిస్తాను. అంతవరకు తొందరపడి వెళ్ళిపోకండి. నాకు తెలిసిన పెద్ద ఉద్యోగస్తులున్నారు. ఎక్కడో చోట ఆ మాత్రం దొరకకపోదు. కాస్త ఓపిక పట్టండి. 1-2 నెలల్లో మీరక్కడికి వెళ్ళి ఏం చేయగలరు? ఉద్యోగావకాశాలు ఇలాంటి పట్టణాల్లో ఉంటాయి గాని అక్కడేం దొరుకుతాయి మీకు?
ఇక్కడ తప్పక ప్రయత్నిద్దాం. ఏదో ఒక ఉద్యోగము చూసే పూచి నాది. అంచేత మీరిప్పుడు ప్రయాణ ఉద్దేశం మానేయండి. ఉండడానికి నాకేం అభ్యంతరం. కానీ అక్కడ అత్తయ్య వాళ్ళు నిరాధారంగా ఉన్నారు. నే వచ్చే నాటికి 100 రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఆ 100 రూపాయలు ఎన్నాళ్ళు వస్తాయి? నా ఉద్యోగం దొరికే వరకు వాళ్ళ గతి అదే చెప్పాలని పిలిచాను. రేపే వాళ్ళకి 200-300 పంపించండి. ఆ డబ్బు నేనిస్తాను. మీరేం అడ్డు చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చాక కావలిస్తే ఆ డబ్బు ఇచ్చేద్దురు గాని అప్పుగా తీసుకోండి. ముందు వాళ్ళకి పంపండి. మీరు ప్రయాణం ఉద్దేశం విరమించుకోండి. ఉద్యోగం తప్పక దొరికేట్టు చేస్తాను నేను. డాక్టర్ గారు, ఉదారతకి కూడా హద్దు ఉండాలి, అద్దం ఉండాలి. మీ ఈ సహృదయతకి సహాయానికి నేను తగను. నేను మీకేం అవుతానని నా మీద ఇంత దయ మీకు? 10 రోజుల కిందట ముక్కు మొహం ఎరగని మనిషి మీద ఇంత దయ చూపిస్తే అవతల మనిషి ఈ ఔదార్యాన్ని భరించగలడా? చెప్పండి, నా మీద మీకు ఎందుకింత జాలి? నా పేదరికం మీద సానుభూత? కాదు కాదు, మీరు తప్పర్థం చేసుకున్నారు నన్ను. మీరేదో బేదవారు, గొప్పవాడినని కాదు. అలా అయితే లోకంలో ఎందరో మీకంటే బేదవాళ్ళున్నారు. మీ మీద సానుభూతి కంటే నా స్వార్థం ఎక్కువ ఉంది ఇందులో సరోజ గారు. మీ స్వార్థమా? నా వల్ల మీకేం కావాలి? నేను నాలాంటి వాళ్ళు మీకేం చేయగలరు? సరోజ ఆ ఒక్క క్షణంలో ఏదో ఆలోచన తట్టి గాబరా పడుతూ అంది. నాకేం చెయ్యక్కర్లేదు. నేను మీ నుంచి ఆశించిందల్లా మీరు మా ఇంట్లో ఉండడం, మా అమ్మ సంతోషంగా ఉండడం కంటే నాకేం కావాలి? మీ వల్ల నేను ఆశించే ఉపకారం ఇదే. ఇప్పుడు చెప్పండి, మీకు సహాయం చేస్తాననడంలో నా స్వార్థం ఎంతుందో? నవ్వాడు కృష్ణమోహన్. నా మీద ఇంత దయ చూపించిన ఆమె అంటే ఈ 10 రోజుల్లోనే నాకేదో తెలియని ఆత్మీయత, అభిమానం కలిగాయి. ఆవిడికి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. కానీ నా బ్రతుకు తెరువు చూసుకోవాలి కదా. అది నా కోసం కాదు, నా మీద నిస్సహాయంగా ఆధారపడిన అత్తయ్య మావయ్య కోసం. తల్లిలా ఆదరించిన ఆమెని సంతోషపెట్టడం కంటే నాకు కావాల్సిందేముంది? కానీ మీ సందేహం వల్ల మీ మావయ్య గారి గురించేనా? వారికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసే పూచి నాది. మీకు ఉద్యోగం వచ్చే వరకు వారి భారం నేను వహిస్తాను. మీరు అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. నేను ఇంత సంపాదిస్తున్నాను. ఈ నా సంపాదనలో ఏ కొంచెమైనా నా తల్లికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తే అంతకంటే నాకేం కావాలి? నాకు మిగిలింది మా అమ్మ ఒక్కతే. ఆవిడ కోసం నేనేమైనా చేయగలిగితే కొడుకుగా నా ధర్మం నెరవేర్చుకున్నట్టు తృప్తి పడతాను. ఆ సంతృప్తి మీ వల్లే దొరకాలి. నాకు ఈ మాత్రం సహాయం చేయండి. అంతే మిమ్మల్ని కోరేది. కృష్ణమోహన్ మొహం వంక చూస్తూ అతనికి తల్లి పట్ల ఉన్న ప్రేమ, భక్తికి సరోజ అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ రోజుల్లో కన్న తల్లి కోసం ఇంత ఆరాటపడే కొడుకున్నాడంటే ఆ తల్లికి అంతకంటే కావాల్సిందేముంటుంది? సరోజ కళ్ళల్లో అంగీకారం చూసి, పదండి ఇంటికి వెళ్దాం. ఇంక ఈ విషయం గురించి విచారించకండి. మీకు ఉద్యోగం చూపించే పూచి నాది. ఉద్యోగం దొరికినా మా ఇంట్లోనే ఉండే షరతు మీదనే ఉద్యోగం చూపిస్తానన్నది మరవకండి. మీ సంపాదన అంతా మీ మావయ్య గారికే పంపండి. మీకు అమ్మ ఉన్నది, అన్నీ చూస్తుంది. ఈ ఇంటిలో మీరు మాతో పాటే. థ్యాంక్స్. మీరు నా మీద చూపించే అభిమానానికి ఇంతకంటే ఏం చెప్పలేను. చిన్న తెప్ప ఆసరాతో సముద్రంలో ప్రయాణం చేయడానికి వచ్చిన నాకు పెద్ద పడవలో ఆశ్రయం ఇచ్చారు. ఇంకా నాకేం భయం? కన్నతల్లిలా ఆదరించే తల్లి దొరికారు. అమ్మలేని లోటు తీర్చేందుకు. ఇంత అదృష్టం నాకు పడుతుందని అనుకోలేదు. సరోజ గొంతు వణికింది. ఆనందంతోనో కృతజ్ఞతాభారంతోనో ఆమె కన్నులు చెమర్చాయి. డోంట్ బీ సిల్లీ అన్నాడు మృదువుగా కృష్ణమోహన్ సరోజ వంక అభిమానంగా చూస్తూ. పూల్కోసి తెచ్చావా అమ్మా? కృష్ణ లేచినట్లున్నాడు. కాఫీ ఇచ్చావా? వంట ఆవిడికి కూరలు చెప్పావా? సింహాచలాన్ని బజారుకి పంపు. ఉదయం లేచిన దగ్గర నుండి సరస్వతమ్మ సరోజ ఇలా దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సరోజ వచ్చిన ఒక నెల రోజులకే ఆ ఇంట్లో ఒక మనిషిగా, ఆ ఇంటి ఆడపడుచులా అందరి చేత గౌరవించబడుతుంది. స్వంత కూతురికి చెప్పినట్లే పనులు పురమాయిస్తుంది సరస్వతమ్మ. ఇంచుమించు ఆ ఇంటి అజమాయిషి అంతా సరోజదే. ఇప్పుడు కావాలని కోరి ఆ బాధ్యత తీసుకుంది సరోజ. సరోజ ఏ పనన్నా చేయబోతే ముందు సరస్వతమ్మ నీకెందుకమ్మా అంటూ వారించేది. మీరు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారు గాని నేను మిమ్మల్ని తల్లిగా భావించి మీకు సాయపడకూడదా? పని పాట లేకుండా ఎన్నాళ్ళు తిని కూర్చోగలను? మీరు అలా కూర్చోండి. ఏం చెయ్యాలో ఒకరోజు చెప్పండి, నేను అన్నీ చేస్తాను అంటూ బలవంతంగానే ఆవిడ చేసే పనులు అజమాయిషి తీసుకుంది సరోజ. సరస్వతమ్మ సంతోషంగా తన బరువు బాధ్యతలు సరోజకు అప్పగించి తృప్తిగా నిట్టూచింది.